हाय फ्रेंड्स वेलकम टू पीजी न्यूज़ की स्वागतम फ्रेंड्स। ఈ వీడియోలో మనం కువైట్ మాల్స్ లో జీతాల దోపిడీకి గురైన డజన్ల కొద్ది ప్రవాసులు అంటూ తెలియజేస్తున్నారు। మరి ఏ విధంగా గురయ్యారు దోపిడీకి వీళ్ళనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలు చూస్తే కువైట్ లోని హవల్లీ మరియు క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ విభాగాలతో సహా క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు కువైట్ అంతటా షాపింగ్ మాల్స్ లో ప్రవాస కార్మికులను దోపిడీ చేస్తున్న ఒక క్రిమినల్ ముఠాను పట్టుకున్నారు। భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈ ముఠా ఈ కార్మికులను ఎటువంటి జీతాలు చెల్లించకుండా లోడర్లుగా నియమించింది మరియు అదనంగా భర్తీ చేస్తానని బెదిరించి ప్రతి కార్మికుడు నుండి రోజుకు సుమారు 4 కువైటీ దినార్లను బలవంతంగా వసూలు చేసింది। అయితే డజన్ల కొద్ది కార్మికులు ఈ రకమైన దోపిడీకి గురైనట్లు గుర్తించారని ఆ వర్గాలు వివరించాయి। అనేక మంది కార్మికులు తమ స్పాన్సరింగ్ కంపెనీ నుండి ఎటువంటి వేతనాలు పొందడం లేదని అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు। తమ పదవులను నిలుపుకోవడానికి కార్మికులు రక్షణ డబ్బు అని పిలువబడే వాటిని చెల్లించవలసి వచ్చేది దిగ్భ్రాంతికరమైన పద్ధతిని దర్యాప్తులో వెల్లడైంది। ఈ దోపిడీ యొక్క పూర్తి స్థాయిని వెలికి తీసేందుకు మరియు కువైట్ చట్టం ప్రకారం అన్ని బాధ్యతాయుతమైన పార్టీలను జవాబుదారీగా ఉంచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నందున అరెస్టు చేసిన ముఠా సభ్యులపై ఇప్పుడు విచారణ జరుగుతుందని అధికారులు నిర్ధారించారు। అలాగే ఫ్రెండ్స్ వీళ్ళకైతే సరైన న్యాయమే జరిగేటట్టు మనకు తెలుసు। ఎందుకంటే కువైట్లో ఉన్న నియమ నిబంధనలు అక్కడ మన దేశం వాళ్ళు కావచ్చు బయట దేశాల వాళ్ళు కావచ్చు అక్కడ ఎవరైనా సరే న్యాయంగానే ఉంటుంది। మరి ఈ విషయాల్లో ఇక్కడ ప్రవాసులకు జరిగిన అన్యాయానికి అందులో మన అదనంగా వాళ్ళ దగ్గర ప్రతిరోజు 4 దినాలు వసూలు చేశారంట। ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం అంటే ఇంకా మీకు తెలుసు కదా మాల్స్లో అంటే ఎన్ని కాది నిజాలు కాదు ఎన్ని సూను। ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.